మీ చిన్నప్పుడు సంగతులు ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి సార్. ముత్తాతల నుంచి విశాఖపట్నం అండి. మా ఫాదర్ ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న మెకానిక్గా పనిచేసేవారు. ఆయన నాకు చెప్పింది ఏంటంటే పంచభూతాలతో ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వైపు వెళ్ళాలనుకున్నారు. జస్ట్ 18 ఏళ్ళు కంపెనీ పెట్టొచ్చాను కానీ 19 ఏళ్ళకే స్టార్ట్ చేసాం. ఏ కంపెనీ సార్ అది? పోర్ట్కి సంబంధించిన ఆపరేషన్స్కి సంబంధించి. ఇప్పుడు కూడా ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ అవుతానంటే ఏం వీలైతే అది నేను చేసి, నువ్వు ఉద్యోగం కాదు నువ్వు వ్యాపారం చేసుకుని ఇంకొక ఇద్దరిని పోషించాలన్న పద్ధతిలో నేను దట్స్ మై మిషన్. అల్లు రామలింగ గారితో ఎలా ఉంది సార్ పరిచయం? అంటే అసలు ఆయన కమెడియన్ కానే కాదు. ఎలా అనిపించింది సార్ అప్పుడు మీరు చూసిన తర్వాత? ఆ రోజు ఆయన అనుకోకపోతే చిరంజీవి గారు సినిమాల్లో అంత పెద్దవాడు అయ్యేవారు కాదు. ప్లానింగ్ అయింది. సో మీరు మొదటి నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ మీది? నాకు టెక్నికల్గా కాంగ్రెస్ ఫ్యామిలీ. ఓడిపోతామని అనిపించలేదు సార్? పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, అది ఓడిపోయేదానికి మీరు ఎందుకంటే అక్కడ 19లో మన పార్టీ తరఫున కంటెస్ట్ చేద్దరు కానీ వద్దు అని డబ్బులు దండుకు పెట్టుకోవాలి. నాకు ఎన్ని సీట్లు వస్తాయో నేను చూసుకోవాలి కదా. అయితే ఇండిపెండెంట్గా చేయండి, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే మైనస్ వద్దు కదండి. అడ్వర్స్ కండిషన్లు ఎన్ని వస్తాయో చూడాలంటే మీరు నాకంటే తిక్కలాగా ఉన్నారు, నేను మీకు చెప్పలేను అని చెప్పి నాకు అది నచ్చుతుంది. బేసిక్ థింగ్ ఏంటంటే పోటీ ఎవరు? రాజశేఖర రెడ్డి గారు భార్య. మన పార్టీ మనకు వెన్నుపోటు కాంగ్రెస్. ఇప్పుడు మా సుబ్రహ్మరెడ్డి గారు ఉండేవారు, ఏం లేదు డమ్మీ క్యాండిడేట్ మీరు వేసేయండి, ఓటు వేసేయండి, మన విజయమ్మ గుద్దేయండి అనేవాడు. మీరు కూడా ఏ పార్టీ తోటి 5 సంవత్సరాలు దాటి ఉన్న పరిస్థితి కూడా కనిపించలేదు. నేను పార్టీ మీద డిపెండెంట్ ఎప్పుడు కాదు. కేజ్రీవాల్ గారితో రిలేషన్ ఎలా ఏర్పడింది అసలు? టెక్నికల్గా చెప్పాలంటే 28 ఫిరోజా రోడ్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా కేసీఆర్ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండేవాడు. నా దగ్గరికి ఎవరైనా వచ్చారు తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను. పోలీసులు సత్యనారాయణ కేర్ ఆఫ్ అంటే ఏ పార్టీ అని చెప్తే ఏం చెప్తారు? కేర్ ఆఫ్ కాదండి, కేర్ ఆఫ్ నిజాయితీ కింద ఉంటుంది. ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఐ షుడ్ రిప్రజెంట్ ది పీపుల్ ఇన్ ద పార్టీ, నాట్ ద పార్టీ ఇన్ ద పీపుల్. 2029లో రాజకీయాల్లో మళ్ళీ కొనసాగుతారు సార్? రాజకీయాల్లో ఏదైనా పార్టీ తరఫు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంటాయా? ఈ డబ్బు రాజకీయానికి నేను రెడీ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల స్టేట్మెంట్ చూస్తే సీఎంగా చూసే అవకాశం ఉంటుందంటారా? ఆయన సీఎం స్థాయిని దాటి చాలా వరకు ఎదిగిపోయారండి. సీఎంలు కాదు, పలు రాష్ట్రాల సీఎంలు శాసించే స్థాయికి ఎదిగిపోయారు. సీఎం అనేది పెద్ద పదవి అని నేను అనుకోవడం లేదు. ఏ అంశాలు పట్టుకోబోతున్నారు సార్ ఇప్పుడు మీరు? కొల్లేరు నెంబర్ 1 ఇది అంటే మేజర్. ఇది కొల్లేరులో 128,000 ఎకరాలను రిస్టోర్ చేయడం అనేది మాటలు కాదు. నెంబర్ 2 భూ బదిలీ, అక్రమ భూ బదిలీకరణ. నెక్స్ట్ నెంబర్ 3 జిందాల్ భూముల్ని ఇప్పుడు దోచుకుందామని ట్రై చేస్తున్నారు. ఎవరంటే మన రాజకీయ నాయకులు, కూటమి రాజకీయ నాయకులు. అనిత గారి నియోజకవర్గంలో కూడా ఏదో బ్లాస్టింగ్, ఏదో దాని మీద కూడా మీరు విపరీతమైన బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి డే అండ్ నైట్. వెళ్తే ఎవరు పోలీసు రిజిస్టర్ చేయడం. అమరావతి చట్ట పద్ధతి మీద కేబినెట్ తీర్మానం చేసి ఇక్కడ అమరావతి రాజధాని అవడం మంచిదే, కానీ అమరావతిలో 3 పంటలు పండే భూములు కొద్దిగా పక్కకు పెట్టి రాజధాని కట్టుకున్నారు అనుకుంటాం. ఫుడ్ క్రైసిస్ అంటే ఏం చేస్తాం? నేను నా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే మీ పంట భూములు మీరు కాపాడుకోండి, వాటిని నాశనం చేయకండి. ఇంకోటి జల్ బిరాదారి నేషనల్ కన్వీనర్గా ఉన్నారు సార్. ఈ జల్ బిరాదరి అనేది వాటర్ యూనియన్. అక్టోబర్లో మీకు చెప్తాను, దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల్లోని జల్ బిరాదరి తట్టుని మన నుండి మనది స్టార్ట్ చేస్తున్నాం.